ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, అలానే ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. సో ఇచ్చిన ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చండి. మరి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఇట్లా రాయాలి అన్నమాట. ఓకే, ఇట్లా వచ్చేటట్లు చేయాలి. అట్లనే ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే x బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇట్లా వచ్చేటట్లు చేయాలి. అదేవిధంగా నార్మల్ ఫామ్ అన్నమాట. సో నార్మల్ ఫామ్ ఏంటంటే x కాస్ ఆల్ఫా ప్లస్ y sin alpha is equal to p. So here p is the perpendicular distance from the origin to the given straight line and alpha is the angle. Alpha అనేది యాంగిల్, అది కూడా మనం కనుక్కోవాలి. తీటా లేకుంటే ఆల్ఫా అనేది ఎంతనో కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నా. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అని హెడ్డింగ్ పెట్టేస్తాం కదా. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నమాట. సో ఫస్ట్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ని రాస్తున్నాను. సో గివెన్ లైన్ ఏంటి? 4x మైనస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. నేనేం చెప్పాను? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి లాగా రావాలి. అంటే లెఫ్ట్ సైడ్లో y ఉండాలి. అంటే ఇక్కడ మైనస్ 3y ఉంది కదా. సరే, ఓకే. సో మైనస్ 3y రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ 3y అవుద్ది. 4x ప్లస్ 12 అట్లనే ఉండనివ్వండి. ఓకే, సో 3y ఈజ్ ఈక్వల్ టు ఇంకా 4x ప్లస్ 12 అలానే ఉంటుంది. ఓకే సార్, మీరు ఓన్లీ మైనస్ 3y లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి కదా అన్నారు కదా. ఓకే, సరే, ఇట్లనే ఉంది. 4x రైట్ సైడ్ పోతే మైనస్ 4x ప్లస్ 12 రైట్ సైడ్ పోతే మైనస్ 12. అన్నిట్లో మైనస్ క్యాన్సిల్ చేసుకో, ఏం మిగిలింది? 3y ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 12 ఇదే కదా. ఓకే, సరే. ఇప్పుడు y లాగా y మాత్రమే ఉండాలి. అంటే 3 ఉండకూడదు, y పక్కన 3 ఉండకూడదు. అంటే 3 ఉండకూడదు అంటే 3 రఫ్ చేసేయి. రఫ్ చేయడం కాదు, ఇక్కడ డివైడ్ చేయాలి. ఓకే, సో 3తో డివైడ్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 4/3x ప్లస్ 12/3 సార్. 3 once 3 4 times. So y is equal to 4/3x plus 4. Yes, this is in the form of y is equal to mx plus c. Adi rastana. This is in the form of y is equal to mx plus c, where m is equal to 4/3, x coefficient, c is equal to 4. ఓకే, మరి నెక్స్ట్ మనం ఇంటర్సెప్ట్ ఫామ్ని కనుక్కుందాం. ఇంటర్సెప్ట్ ఫామ్, మరి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అట్లా ఉండాలి. ఓకే, ఫస్ట్ గివెన్ స్ట్రైట్ లైన్ని రాస్తాం. ఫోర్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, సో మరి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం చేయాలంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. రైట్ సైడ్లో 1 ఉండాలి. అంటే మైనస్ 12 ఉండకూడదు. మైనస్ 12తో డివైడ్ చేయనప్పుడు 1 వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి 4x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు -12. సో డివైడ్ చేస్తున్నాను 12తో, -12తో డివైడింగ్ విత్ -12. -12 on both sides. Okay, so 4x by -12, 4x by -12, అదే విధంగా -3y -12, -3y by -12,
అదేవిధంగా రైట్ సైడ్లో -12/-12 క్యాన్సిల్ చేయొచ్చు. రెండు క్యాన్సిల్. మరి 3 1s 3 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 4 1s 4 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేం మిగిలింది? x/-3 x/a. ఓకే, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. y/b ఎస్ y/4 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏం లేదంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని చెప్పచ్చు. హియర్ x ఇంటర్సెప్ట్ ఈజ్ -3, y ఇంటర్సెప్ట్ ఈజ్ 4. ఓకే, సో అదే రాస్తున్నా. This is in the form of x/a plus y/b is equal to 1. Here x intercept is equal to -3. అదే రాద్దాం. where x intercept a is equal to -3, y intercept b is equal to 4 only. ఓకే, సో ఇప్పుడు మనము నార్మల్ ఫామ్ని చేద్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ నార్మల్ ఫామ్. మరి నార్మల్ ఫామ్ అంటే x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫాని కనుక్కోవాలి. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ గివెన్ స్ట్రైట్ లైన్ రాస్తున్నా. సో గివెన్ లైన్ 4x - 3y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ కైనా ఈ యొక్క నార్మల్ ఫామ్ కైనా కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఓకే, మరి కాన్స్టెంట్ +12 రైట్ సైడ్ పోతే -12 అవుతుంది. 4x - 3y ఈజ్ ఈక్వల్ టు -12. అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో p అనేది ఎప్పుడైనా పాజిటివ్ ప్లస్లోనే ఉండాలా, ఎందుకంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఓన్లీ పాజిటివ్. కాబట్టి సో అందుకోసం డిస్టెన్స్ ఎప్పుడైనా ప్లస్లోనే ఉండాలి, పాజిటివ్లోనే ఉండాలి, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి -300 కిలోమీటర్స్ ఉంది అని అంటామా? లేదు. కాబట్టి ఓన్లీ 300 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. సో మైనస్లో చెప్పలేము అన్నమాట. సరే, సో అందుకోసమే ఇక్కడ మైనస్ ఉండకూడదు. కాబట్టి మైనస్తో మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తున్నాం. సో -4x ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో +12 అవుతుంది మైనస్ అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే √a² + b² డివైడ్ చేస్తాం ఈ ఈక్వేషన్. a అంటే x కోఎఫిషియంట్ -4, b అంటే y కోఎఫిషియంట్ 3 అన్నమాట. కాబట్టి డివైడింగ్ విత్ √a² + b². ఇక్కడ ఇది a² + b². a అంటే ఏంటి అంటే మనం స్ట్రైట్ లైన్తో కంపేర్ చేస్తాం. ax + by + c అన్నమాట. కాబట్టి -12 లెఫ్ట్ సైడ్ +12 అది ఇక్కడ. ఓకే, అప్పుడు ప్లస్ ఉన్నది మైనస్ అవుద్ది. సో మనకి ఓన్లీ ab కావాలి. x కోఎఫిషియంట్ -4 2, y కోఎఫిషియంట్ 3². సో దట్ ఈస్ ఈక్వల్ టు -² ప్లస్ అవుద్ది 16 + 9 √25. సో √25 అంటే 5 ఆన్ బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు చెప్పండి -4x/5 అదేవిధంగా +3y/5 ఈజ్ ఈక్వల్ టు 12/5. ఎస్, మనం ఇప్పుడు x cos ఆల్ఫా y sin ఆల్ఫా లాగా రాయాలి. సో x × -4/5 + y × 3/5 ఈజ్ ఈక్వల్ టు 12/5. ఎస్, యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, -4/5 మన ట్రిగనామెట్రీ యాంగిల్ ఎక్కడా లేదు. sin 30 cos 60 ఇక్కడ 1/2 √3/2 1/√2 అట్లా ఉంటే చేయగలుగుతాం, మనం యాంగిల్ ఎగ్జాక్ట్గా కనుక్కోగలుగుతాం. కానీ ఇక్కడ -4/5 3/5 లేదు ఎక్కడ ట్రిగనామెట్రిక్ యాంగిల్ అనేది. కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos ఆల్ఫా y sin ఆల్ఫా ఈజ్ p లాగా ఉంది. సో అదే రాస్తున్నా. ఇక్కడ నుంచి మనకి ఆల్ఫాని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది.
దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, సో హియర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, where cos alpha is equal to minus 4/5. అదేవిధంగా sin alpha is equal to 3/5. సో మరి p ఎంత అంటే 12/5. p means the perpendicular distance from origin to the given straight line. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్ఫా కనుక్కోవాలి. సో ఆల్ఫా కనుక్కోవడానికి చూడండి, టాన్ ఆల్ఫాని ఏం రాసుకోవచ్చు అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, రెండింటిని ఉపయోగించి ఆల్ఫాని కనుక్కోండి. ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అంటే 3/5, కాస్ ఆల్ఫా అంటే -4/5. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఆల్ఫా అనేది ఇక్కడ దిస్ ఈజ్ లెస్ దెన్ 0, 0 కంటే తక్కువ ఉంది. ఇట్లా కూడా రాయొచ్చు, అంటే ఆల్ఫా ఎక్కడుందో చెప్పడానికి. లెస్ దెన్ 0, సో 3/5 ఈజ్ ఆల్సో లెస్ దెన్ 0. ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ అన్నమాట. ఓకే, కాబట్టి మైనస్ వాల్యూ 0 కంటే తక్కువ ఉంటుంది. అట్లనే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 3/5, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0, 0 కంటే ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్ ఎన్నో క్వాడ్రంట్లో ఉంటుందో ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ప్లస్, అన్ని ప్లస్, సైన్ కాసు సీకెంట్ కొసీకెంట్ టాన్. అట్లా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ దానికి రెసిప్రోకల్ కొసీకెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. సో థర్డ్ క్వాడ్రంట్లో టాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో సో కాస్ దానికి రెసిప్రోకల్ సీకెంట్ మాత్రమే పాజిటివ్. అయితే ఇప్పుడు మీరు చెప్పాలి, సో సైన్ అనేది పాజిటివ్, ఎస్ సైన్ అనేది పాజిటివ్. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, అది వదిలేయండి. ఇక ఈ మూడింట్లో సైన్ ఎక్కడుంది? సెకండ్ క్వాడ్రంట్ పాజిటివ్. మరి సైన్ పాజిటివ్, కొసీకెంట్ పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్, అంటే టాన్ నెగిటివ్, కాస్ నెగిటివ్. సో కాస్ నెగిటివ్ ఎన్నో క్వాడ్రంట్లో? సెకండ్ క్వాడ్రంట్లో. కాబట్టి తీటా ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఎన్నో క్వాడ్రంట్లో ఉంది? సో Q2 అని చెప్పచ్చు. సో దేర్ ఫోర్ ఆల్ఫా లైస్ బిట్వీన్ Q2, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఇక్కడ మనకి ఏవేవి పాజిటివ్? సైను, అట్లనే కొసీకెంట్. మరి ఇప్పుడు మనం ఆల్ఫాని కనుక్కుంటున్నాం. సో డెఫినెట్గా టాన్ అనేది నెగిటివ్ అవుద్ది. ఎందుకు? సెకండ్ క్వాడ్రంట్లో టాన్ లేదు కాబట్టి. థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుద్ది. సో కాబట్టి సో -3/4 అనమాట, ఇది నెగిటివ్ వచ్చేసింది. సో ఆల్ఫా ఇక్కడ నుంచి ఆల్ఫా కావాలి మనకి. సో టాన్ అనేది రైట్ సైడ్ పోతే టాన్ ఇన్వర్స్ అవుద్ది, టాన్ ఇన్వర్స్ -3/4 అనమాట. దీన్ని ఇంకొక విధంగా రాయొచ్చు చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఎప్పుడైనా టాన్ ఇన్వర్స్ తీటా ఇట్లా ఉందనుకో, దీన్ని మనం మైనస్ తీటా, మైనస్లో ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే పై మైనస్ టాన్ ఇన్వర్స్ ప్లస్ తీటా రాయొచ్చు. సో కాబట్టి గుర్తుంచుకోండి, టాన్ ఇన్వర్స్ మైనస్ తీటా దట్ కెన్ బి రిటన్ యాస్ 180 మైనస్ టాన్ ఇన్వర్స్ తీటా. సో కాబట్టి సో పై మైనస్ టాన్ ఇన్వర్స్ 3/4. సో ఇట్లా చేయాలన్నమాట. ఫైనల్గా ఇది మన ఆన్సర్. ఓకేనా? సరే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.